అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 22వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న అన్ష్, అమ్మమ్మ నీ మీద అలిగి అక్కడ తినకపోయినా ఇక్కడికి వచ్చి ఫుల్గా తినేస్తుంది. ఈ కంత్రి ఆంటీ అసలు తినకుండా ఉండలేదు, ఒక్కోసారి నాకు కూడా లేకుండా తినేస్తుంది అంటూ కాళ్ళు చేతులు తిప్పుతూ చెప్తాడు అన్ష్. వాడి ముద్దు ముద్దు మాటలకి తేజ, భానుగారు నవ్వుతుంటే క్రాంతి మాత్రం వాడినే కొరకొరా చూస్తూ, అరే ఏంట్రా నేను తిండిపోతానని ఉద్దేశం అంటూ అన్ష్ వెంట పడుతుంది. వాడు కూడా నవ్వుతూ పరిగెందుకొని, అంత పెద్ద పెద్ద మాటలు నాకు రావు కంత్రి ఆంటీ, నేను చిన్నపిల్లని కదా, నువ్వే అన్నీ అనేసుకుంటున్నావంటూ బయటకు పరిగెడతాడు అంచ్. అనేవన్నీ అనేసి చిన్నపిల్లలని ట్యాగ్లైన్ తగిలించుకుంటావా, ఆగరా నీ సంగతి చెప్తా అంటూ వాడు వెనకే బయటికి వెళ్తూ, అప్పుడే లోపలికి వస్తున్న శ్లోక్ని చూసి తనని తాను బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నా తను ఉన్న స్పీడ్కి కంట్రోల్ అవ్వక డైరెక్ట్గా వెళ్ళి శ్లోక్ని గుద్దేస్తుంది క్రాంతి సడన్గా తనని అలా గుద్దుకునేసరికి తన చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటూ ఆ ఫోర్స్కి ఇద్దరూ కూడా కింద పడకుండా పక్కనే ఉన్న గేట్ని ఆసరాగా పట్టుకొని బ్యాలెన్స్ చేస్తాడు శ్లోక్. అలా తను పట్టుకునే ప్రాసెస్లో తన చేతికి కొంచెం గేట్ తీసుకొని బ్లడ్ వస్తుంది. శ్లోక్ని పట్టుకొని భయంగా కళ్ళు మూసుకున్న క్రాంతికి శ్లోక్ గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. తను శ్లోక్ గుండెలపై, శ్లోక్ తన చుట్టూ చేయి వేసి పదో పట్టుకున్నాడు. తను శ్లోక్ని ఆరులుగా చూస్తున్న ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. తనకి ఇంచు గ్యాప్లో ఉన్న శ్లోక్ని తన నీలికలను చూస్తూ మైమర్చిపోయి అలానే ఉండిపోయింది క్రాంతి. కానీ శ్లోక్ ఇవేవి పట్టించుకోకుండా క్రాంతి ఆర్ యు ఓకే అంటూ నెమ్మదిగా తనని పిలుస్తాడు. శ్లోక్ అలా పిలవగానే తేరుకొని టక్కున తనకు దూరం జరిగి నుంచొని తలదించుకొని ఐఎమ్ సారీ సార్ అంటుంది క్రాంతి కంగారుగా. ఇట్స్ ఓకే అని, దీని ద్వారా నాకు ఒక కొత్త విషయం తెలిసింది, నీకు మాట్లాడడం పరిగెత్తడం కూడా వచ్చని అంటాడు నవ్వుతూ. తను అలా అనేసరికి చిన్నగా నవ్వుతుంది క్రాంతి. పద లోపలికి వెళ్దామంటూ గేట్ని పట్టుకొని ఉన్న చేతిని వెనక్కి తీసుకుంటూ గీరుకున్న చేయి కదలటం వల్ల నొప్పి తెలుస్తూ ఉంటే ఇస్ అంటాడు బాధగా. తను అలా అనేసరికి తలెత్తి శ్లోక్ వైపు చూసి అప్పుడు గమనిస్తుంది క్రాంతి తన చేతి నుండి బ్లడ్ రావడం. బ్లడ్ చూసి కంగారుగా శ్లోక్ చెయ్యి పట్టుకొని చూస్తూ, అయ్యో సార్ బ్లడ్ వస్తుంది మీకు అని అంటుంది కన్నీళ్లతో క్రాంతి. వెంటనే తనని గబగబా లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో శ్లోక్ని కూర్చోపెట్టి తేజ రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి శ్లోక్ ఎదురుగా మోకాలపై కూర్చొని తన చేతిని తీసుకొని కాటన్తో క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కట్టుకడుతూ, నా వల్లే సార్ ఇదంతా, మీకు ఇంత పెద్ద దెబ్బ తగిలింది, సారీ సార్, ఐఎమ్ సో సారీ అంటూ వెక్కిళ్ళు పెడుతుంది క్రాంతి. అయ్యో క్రాంతి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఐఎమ్ ఓకే, ఇది చాలా చిన్న దెబ్బ, త్వరగానే తగ్గిపోతుందిలే అంటాడు శ్లోక్. భానుగారు ఫస్ట్ నుంచి క్రాంతి కంగారు తన ప్రవర్తనని వింతగా చూస్తూ ఉంటే తేజ మాత్రం నవ్వుతూ క్రాంతిని చూస్తూ, నీ ప్రేమని మాటల్లో దాచగలవేమో కానీ చేతల్లో దాచలేకపోతున్నావు అనుకుంటూ తల తిప్పి భానుగారిని చూస్తుంది. ఆవిడ కూడా తేజని కళ్ళతోనే చూస్తూ ఏంటిది ఇలా చేస్తుంది అన్నట్టుగా చూస్తుంటే ఆవిడని చూసి కళ్ళు అర్పి చిన్నగా నవ్వుతుంది తేజ నవ్వులో ఏదో అర్థం ధ్వనిస్తూ ఉంటే తల తిప్పి మళ్ళీ క్రాంతిని చూస్తారు భానుగారు. అంత బ్లడ్ పోతే చిన్న దెబ్బ అంటారేంటి సార్ అంటుంది క్రాంతి కళ్ళు తుడుచుకుంటూ. తనను చూసి నవ్వుతూ, నువ్వు ఇంత ఇన్నోసెంట్ అనుకోలేదు క్రాంతి అంటాడు శ్లోక్. కంత్రి ఆంటీ ఏం ఇన్నోసెంట్ కాదంకుల్ అంటూ వచ్చి శ్లోక్ ఒళ్ళో సెటిల్ అయిపోతాడు అంశుని చూస్తూ తన గురించి చెప్తే తంతా అన్నట్లుగా వేలు చూపించి బెదిరిస్తున్నట్లుగా అంటుంది క్రాంతి. అదిగో చూడు, నీకు తన గురించి ఎక్కడ చెప్పేస్తానో అని నన్ను బెదిరిస్తోంది చూడండి అని అంటూ ఉంటాడు అంశ్ క్రాంతి వైపు వేలు చూపిస్తూ. అవునా అంటూ శ్లోక్ తన వైపు తిరగగానే టక్కున వేలు మర్చి చెయ్యిని దించేసి నార్మల్గా ఉంచుంటుంది క్రాంతి. అప్పటికే క్రాంతి అలా చేయడం చూసిన శ్లోక్ నవ్వుతూ, నిజమే లిటిల్ హీరో, నువ్వు చెప్పింది మీ క్రాంతి ఆంటీ కంత్రీనే అంటాడు టీజింగ్గా. శ్లోక్ మాటల కిలిగల నవ్వుతూ తన చిట్టు చేత్తో శ్లోక్కి హైఫై ఇస్తాడు అంశ్. తనని అలా ఆట పట్టిస్తున్నందుకు ఇద్దరిని అలకగా చూస్తుంది క్రాంతి. తేజ కూడా నవ్వుతూ, ఇక చాలే కన్నా నీ అల్లరి, పద తిందువు గాని అంటూ అంష్ని ఎత్తుకొని మీరు కూడా రండి శ్లోక్, టిఫిన్ చేదురు కానీ అంటుంది. ఐఎమ్ రెడీ తేజ, ఇవాళ మీతో కలిసి తిందామని బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసాను, ఆకలి దంచేస్తోందంటూ వాళ్ళతో కలిసి తినడానికి కూర్చుంటాడు శ్లోక్. భానుగారు దోశలు వేస్తూ ఉంటే ఒక్కొక్కరుగా అందరూ తినేస్తారు. అవి కూడా తినేశాక అందరినీ చూస్తూ, మీరు వెళ్ళండి రా నేను ఇంటికి వెళ్తానంటూ ఆవిడ పైన ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా బయటికి వచ్చి డోర్ లాక్ చేసి శ్లోక్ కారులో వాళ్ళ ఇంటికి వెళ్తారు. అదొక పెద్ద బంగ్లా, రకరకాల మొక్కలతో పచ్చగా ఉన్న లాన్. కొంచెం ముందుకు వెళ్ళగానే అందంగా రాజసంగా ఉన్న ముఖద్వారం, దాన్ని దాటుకొని లోపలికి వెళ్ళగానే విశాలవంతమైన హాల్. ఆ హాల్ అంతా పొందిగ్గా అరేంజ్ చేయబడ్డ కాస్ట్లీ ఫర్నిచర్తో చాలా అందంగా ఉంది. అక్కడే రాకింగ్ చైర్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నారు ఒక పెద్ద ఆయన. ఆయన్ని చూడగానే శ్లోక్ చేతిలో ఉన్న అంశ్ టక్కున కిందకి దిగేసి తాతయ్య అంటూ పరిగెత్తు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. అంశ్ పిలుపుకి పేపర్ దించి పక్కన పెట్టి తన వైపే వస్తున్న అంశుని చూసి నవ్వుతూ, బంగారం వచ్చేసావా అంటూ చేతులు చేస్తారు ఆయన. పరుగున వెళ్ళి ఆయన ఒళ్ళోకి చేరిపోయి తన మెడ చుట్టూ చేతులు వేసి ఆయన బుగ్గ మీద ముద్దు పెడతాడు అంశుని చూసి నవ్వుతూ తన చిట్టి చిట్టి చేతులను
ఆయన చేతిలోకి తీసుకొని ఆ చేతుల్ని ముద్దాడి ఎన్ని రోజులైంది బంగారు కొండ నేను చూసి అంటారు ఆయన సంతోషంగా. సారీ అంకుల్, వర్క్ హడావిడిలో పడి మీ దగ్గరకు రావటం కుదరలేదు అంటుంది తేజ నొచ్చుకుంటూ. ఆయన తేజాన్ని చూసి నవ్వుతూ పర్వాలేదమ్మా, నువ్వు చాలా కష్టపడుతున్నావు, అసలు టైమే ఉండట్లేదు నీకు, నేను చూస్తూనే ఉన్నాను కదా, ఇదంతా ఎందుకు, మీ ఇద్దరు కూడా నా దగ్గరే ఉంటే వినవు కదా అని అంటారు. ఆయన మాటలకి ఇప్పటికే మీరు శ్లోక్ నాకు చాలా సాయం చేశారు అంకుల్, ఆ రుణాన్ని మేము ఎప్పటికీ కూడా తీర్చుకోలేము, ఇంకా ఇక్కడే ఉండి ఆ రుణభారాన్ని మేము ఇంకా పెంచుకోలేము అని అంటుంది తేజ నవ్వుతూ. అవేం మాటలు తేజ అని శ్లోక్ అంటే, లేదురా అలా ఎప్పుడు అనుకోకు, నీ సంగతేమో కానీ మేము మాత్రం ఎప్పుడు నిన్ను మా ఫ్యామిలీ మెంబర్ కానీ చూస్తున్నాం, నిన్ను చూస్తుంటే నాకు దగ్గర మనిషిని చూసినట్టుగానే ఉంటుంది అంటారు ఎవరినో గుర్తు తెచ్చుకుంటూ. లేదంకుల్, మీరు భాను ఆంటీ, క్రాంతి, మీరు అందరూ నాకు ఫ్యామిలీ మెంబర్స్లా అని నేను కూడా మిమ్మల్ని అలాగే చూస్తాను, కానీ నేను నా బిడ్డ ఎవరికి భారం కాదాల్చుకోలేదు, అందుకే ఇలా అంటుంది తేజ ఆత్మాభిమానంగా మాట్లాడుతూ. సర్లేరా, ఇవెప్పుడు మనకు ఉండేవే కానీ మేము ఉండమనడం, నువ్వు సున్నితంగా తిరస్కరించడం అని నవ్వుతూ. క్రాంతిని చూసి ఎలా ఉన్నావురా తల్లి, అమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతారు ఆయన. ఆయన చూసి చిన్నగా నవ్వుతూ బాగున్నాం అంకుల్ అంటుంది క్రాంతి. తాతయ్య పద, నీకు నేను బోలెడని కొత్త విషయాలు చెప్పాలంటూ ఆయన్ని బయట లాన్లోకి లాక్కెళ్ళి అక్కడే ఉన్న ఉయ్యాల్లో ఆయన్ను కూర్చోబెట్టి తను కూడా ఆయన పక్కనే కూర్చొని కబుర్లు మొదలు పెడతాడు అంశ్. వీళ్ళ ముగ్గురు కూడా నవ్వుతూ వాళ్ళ వెనకాలే వెళ్ళి అక్కడ ఉన్న చైర్స్లో కూర్చొని వాడి మాటలు విని నవ్వుతూ మధ్యాహ్నం వరకు అక్కడే గడిపేస్తారు. లంచ్ టైం అవడంతో కుక్ వచ్చి లంచ్ రెడీ సార్ అని చెప్తాడు. ఆ మాటకు టైం చూసుకొని వీడు అల్లరికి మనకు టైమే తెలియట్లేదు అనుకుని లంచ్ చేయడానికి వెళ్ళిపోతారు లోపలికి. అందరూ కూర్చున్నాక సర్వెంట్ వచ్చి ఒక ప్లేట్లో అన్నీ వడ్డించి పక్కకు వెళ్తాడు. ఆయన అంష్ని తన ఎదురుగా కూర్చోపెట్టుకొని టేబుల్ మీద అన్నం కలిపి తినిపిస్తూ ఉంటే, తాతయ్య ఆ కర్రీ చాలా బాగుంది అని చెప్పి ఆయన చేతిలో గోరు ముద్దలు తింటూ ఉంటాడు అంష్. మిగతా ముగ్గురు కూడా వాళ్ళిద్దరిని నవ్వుతూ చూస్తూ ఉంటారు. అలా అంచ్కి పెట్టేశాక తను కూడా ఆడుకోవడానికి హాల్లోకి వస్తే వీళ్ళంతా తినడం స్టార్ట్ చేస్తారు. ఆయన తింటూ, తేజ నీకు ఒక విషయం చెప్పాలిరా, నీతో పాటు కలిపి చెప్తామని శ్లోక్ కూడా చెప్పలేదంటారు. ఏంటి అంకుల్ అంటుంది తేజ. ఏం లేదురా, మనకు ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఓకే అయింది అంటారు నవ్వుతూ. ఆయన మాటలకు సంతోషంగా కంగ్రాట్స్ అంకుల్ అంటుంది తేజ. అవునా డాడీ అంటాడు శ్లోక్. అవును నాన్న, మన తేజ లీడ్ చేసే ప్రాజెక్ట్నే అది, అక్కడి మేనేజర్ చూసారట, తన స్కిల్స్ నచ్చి ఆ ప్రాజెక్ట్ మనకు ఇవ్వాలనే వాళ్ళు డీల్ మాట్లాడారంటారు ఆయన నవ్వుతూ. అవునా, ఐఎమ్ సో హ్యాపీ డాడీ అని అంటాడు శ్లోక్. ఆయన చెప్పినంతా విని, నేను కూడా నాన్న, దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మన టర్నోవర్ కూడా పెరుగుతుంది, కానీ టైం చాలా తక్కువగా ఉంది, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటారు ఆయన. ఏం డాడీ అది అంటాడు శ్లోక్. ఏం లేదురా, ఈ ప్రాజెక్ట్లో హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద కంపెనీని కూడా షేరింగ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసి ప్రాఫిట్లో సగం షేర్ ఇచ్చేటట్టుగా డీల్ మాట్లాడదాం అనుకుంటున్నాను, మీరేమంటారు అంటారు ఆయన. గుడ్ డాడీ, టైం లేనప్పుడు మనకు అంతకంటే దారి లేదు కదా, అదే బెస్ట్ అంటాడు శ్లోక్. అవును అంకుల్, ఇప్పుడు ప్రాఫిట్ చూసుకోవడం కంటే ఇది సక్సెస్ఫుల్గా టైం కంప్లీట్ చేస్తే వాళ్ళ ద్వారా నెక్స్ట్ ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని అంటుంది తేజ. అదే అనుకుంటున్నాను నేను కూడా, అందుకే ఆల్రెడీ ఆ కంపెనీ ఎండీతో మాట్లాడాను, రేపు మార్నింగ్ 10 o'clockకి మన ఆఫీస్లో మీటింగ్ ఉంది, దానికి ఆ కంపెనీ సీఈఓ అటెండ్ అవుతున్నారు, సో మీరు కూడా 10 కల్లా మీటింగ్ హాల్లో ఉండాలంటారు ఆయన. ఓకే డాడ్ అంటాడు శ్లోక్. తప్పకుండా అంటారు తేజ, క్రాంతి. అలా మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేసి సాయంత్రం వరకు అక్కడే గడిపి ఈవినింగ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. క్రాంతి, తేజ, అంశులు ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళాక ఎప్పట్లాగానే తన పనులన్నీ కూడా పూర్తి చేసుకొని అంష్కి భోజనం తినిపించి పడుకోబెట్టి తను నిద్రపోయాక నెమ్మదిగా తన ఫోన్ తీసుకొని తనకి కావాల్సిన ఫోటోని వెతికి దానివైపే చూస్తూ కాసేపు ఆ ఫోటోలోని వ్యక్తితో కబుర్లు చెప్పి ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది తేజ. సూర్య ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి కాసేపు మధు వాళ్ళతో మాట్లాడి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లగేజ్ తీసుకొని కిందకు వస్తాడు. సరే మా నేను వెళ్ళొస్తాను, మళ్ళీ 2-3 డేస్లో వచ్చేస్తానంటూ అందరికీ బాయ్ చెప్పి మిహిర్తో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు సూర్య. సూర్యని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఆల్ ది బెస్ట్ అన్నయ్య అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు మిహిర్. సూర్య ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చుంటాడు. సరిగ్గా అదే సమయానికి తన ఇన్ఫార్మర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో అని తెలుసుకోవడానికి బయలుదేరిన అతను కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చొని సూర్యని చూసి, వీడేంటి ఇక్కడ ఉన్నాడు, ఒకవేళ నాకు తెలిసినట్టే వీడికి కూడా ఏమైనా తెలిసిందా అని ఆలోచిస్తూ, లేదు తెలిసి ఉండదు, ఒకవేళ తెలిసి ఉంటే ఇక్కడింత కూల్గా కూర్చోడు సూర్య అనుకుంటాడు. అక్కడే చైర్లో రిలాక్స్గా కూర్చొని ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉన్న సూర్యని చూస్తూ ఈలోపు వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో సూర్య లేచి వెళ్తాడు. అతను కూడా సూర్య గుర్తుపట్టకుండా హుడీ వేసుకొని సూర్య వెనకే ఫ్లైట్ ఎక్కుతాడు. తన సీట్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని మొదటిసారి తను ధన్వి ఇద్దరూ కలిసి చేసిన జర్నీని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సూర్య గారు, ఈ టైంలో నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు, అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పలేదు,
వాళ్ళు కంగారు పడతారేమో అంటూ ఉంటే తన కళ్ళకు గంతలు కట్టి ఉండడంతో సూర్యని గట్టిగా పట్టుకొని నడుస్తూ అంటుంది ధన్వి. అబ్బబ్బా, ఈ అరగంటలు ఇదే డైలాగ్ని ఒక 100 సార్లు రిపీట్ చేసి ఉంటావు. నిన్ను అనవసరంగా బయటకు తీసుకొచ్చాని, నా మూడంతా స్పాయిల్ చేస్తున్నావు నువ్వు అంటాడు సూర్య విసుగ్గా. అబ్బా కసురుకోకండి సూర్య గారు, ఇంట్లో చెప్పకుండా వస్తే వాళ్ళు కంగారు పడతారని అలా అన్నాను, కానీ మీ సరదా నేను ఎందుకు కాదంటాను చెప్పండి అంటుంది ధన్వి. సర్లే, ఓ కంగారు పడిపోకు, వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పానులే, అనవసరమైన టెన్షన్స్ అన్నీ పెట్టుకుంటావు నువ్వు, ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయి బంగారం అంటాడు సూర్య తన బుగ్గ మీద పెదవులతో రాస్తూ. అబ్బా సూర్య గారు, చక్కిలిగిలి పెడుతోంది, మీరు అలా చేయకండి, ఎలా నడవమంటారు చెప్పండి, పైగా ఈ కళ్ళకు గంతలొకటి, మీ కాన్సెప్ట్ ఏంటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంది ధన్వి. అయిపోయింది బంగారం, వచ్చేసాం కదా అని అంటూ ఒక దగ్గర ధన్విని ఆపి తన కళ్ళకున్న గంతలు విప్పేస్తాడు సూర్య. మెల్లిగా కళ్ళు తెరుస్తుంది ధన్వి. అప్పటి వరకు కళ్ళకి గంతలు కట్టి ఉండడంతో కళ్ళు మసక్గా అనిపిస్తూ ఉంటే కళ్ళు నులుపుకొని తన ఎదురుగా ఉన్న దాన్ని చూసి నోరు తెరిచి కళ్ళు పెద్దవిగా చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది ధన్వి. రియాక్షన్ చూసి తను నోరు మూసుకొని ఏంటే కంచు అలా చూస్తున్నామంటాడు సూర్య నవ్వుతూ. చచ్చా ఏంటో ఏదో అంటే చచ్చా చిచ్చి కాదే అది చాపర్ అంటూ, అయినా నీకు నత్తుందా అని ఒక రకమైన ఎక్స్ప్రెస్ ఇస్తూ అమ్మో అమ్మో అంటూ తన గుండెల మీద చెయ్యి వేసుకొని నన్ను అమాయకుని చేసి నత్తని నాకు అంటగట్టారా దేవుడా అన్నాడు డ్రామాటిక్గా. సూర్య అల్లరి చూసి నవ్వుతూ చాలండి మీ జోకులు, ఇంతకీ ఈ చాపర్ ఎక్కడెందుకు, మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటుంది సూర్యని చూస్తూ ధన్విని ఒకసారి పైనుంచి కిందకి చూస్తూ, ఈ చాపర్ నా ఫ్రెండ్ది, దీని కలర్ పోయి పాతగా అయిపోయిందట, వాడికి ఏమో వర్క్ వల్ల తిరిగా లేదని నాకు చెప్పాడు, దీనికి పెయింటింగ్ వేయొచ్చమని, నాకు ఒక్కడిగా కష్టమవుతుందని నిన్ను కూడా తీసుకొచ్చానంటాడు వెటకారంగా. అబ్బా మళ్ళీ కంటిన్యూస్గా జోకులు, కుళ్ళు జోకులు అవి కూడా అని తన చేత్తో సూర్య బొగ్గ మీద పొడుస్తూ, మనం ఎక్కడికి వెళ్తున్నామో అదైనా చెప్పండి ప్లీజ్ అని అంటుంది ధన్వి. అప్పటిదాకా ఓపిక్గా ఉన్న సూర్య ఇంకా తన వల్ల కాక ఒక్కసారిగా ధన్వి నడుము చుట్టూ చెయ్యి వేసి తన మీదకి లాక్కొని, మనం ఇప్పుడు ఒక చోటికి వెళ్ళబోతున్నాము, అక్కడికి వెళ్ళే వరకు నీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాకూడదు, బయటకు వచ్చిన నా స్టైల్లో నీ నోటికి లాక్ వేసేస్తా, తర్వాత నీ ఇష్టం అంటాడు సూర్య తనని చూసి నవ్వుతూ. సూర్య మాటలు అర్థమవగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తన నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ తలుపుతుంది మాట్లాడడం అన్నట్టు. ధన్విని చూసి నవ్వుతూ గుడ్, ఇదే మెయింటైన్ చేయి, పదా వెళ్దాం అంటాడు సూర్య. అంటూ తల నిలువుగా ఊపుతుంది. బుర్ర ఊపితే సరిపోదు, కదలాలి ఇక్కడ నుంచి అంటాడు సూర్య. సూర్య వంక కోపంగా చూస్తూ అని కళ్ళు తిప్పి తనను చుట్టేసిన సూర్య చేతి వైపే చూపిస్తుంది. ఇలా పట్టుకుంటే ఎలా వెళ్ళాలన్నట్టు. ధన్వి సైగతో తన చేతిని చూసి నాలుగు ఖర్చుకొని తనను చూస్తూ హి అని నవ్వి నోటి మీద ఉన్న ధన్వి చేతిని తీసేసి పేదాలపై చిన్న పెక్కిచ్చి పదా వెళ్దామంటూ తనకి అందకుండా పరిగెత్తూ వెళ్ళి చాపర్ ఎక్కేస్తాడు సూర్య. తను ఎక్కడ కొడుతుందో అని. సూర్య చేసిన పనికి సిగ్గుపడి చిన్నగా నవ్వుకుంటూ తన వెనుకే వెళ్ళి చాపర్ ఎక్కి సూర్య పక్కనే కూర్చుంటుంది ధన్వి కూడా. తను కూర్చున్నాక సూర్య సిగ్నల్ ఇవ్వడంతో చాపర్ స్టార్ట్ అయ్యి గాల్లోకి ఎగురుతుంది. ధన్వి ఫస్ట్ టైం ఎక్కడం వల్ల కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటే సూర్య అది అర్థం చేసుకొని తన చేతిని గట్టిగా పట్టుకొని ఏవేవో కబుర్లు చెప్తూ తన టెన్షన్ అంతా కూడా పోగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే సూర్య చెప్పిన డెస్టినేషన్ రావడంతో చాపర్ని అక్కడ ఆపుతారు. చాపర్ ల్యాండ్ అవడంతో ధన్వి చేయి పట్టుకొని కిందకు దిగుతాడు సూర్య. సూర్యతో పాటు కిందకు దిగిన ధన్వి తన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ఆనందంగా నవ్వుతూ సూర్యని హక్ చేసుకొని థ్యాంక్ యూ సూర్య గారు అంటూ తనని విడిచి, అవును మీకెలా తెలుసు నాకు మాల్దీవ్స్ అంటే ఇష్టమని అంటుంది సూర్యని చూస్తూ ధన్వి. తనని పక్కన ఉన్న బీచ్ దగ్గర తీసుకొని వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకొని, ఎలా తెలిస్తే ఏంటి, నీకు నైట్ టైం మాల్దీవ్స్ బీచ్లో ఆడుకోవడం ఇష్టం కదా, ఈ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేయి, మిగతా వాటి సంగతి నీకెందుకు అంటాడు తన బుగ్గపై ముద్దు పెడుతూ. అంటూ తన చుట్టేసిన సూర్య చేతుల్ని తీసుకొని ముద్దు పెట్టి బీచ్లకి పరుగు తీస్తుంది ధన్వి. ప్రదేశం అంతా పరుగులు పెడుతూ గెంతూ అల్లరి చేస్తూ అక్కడికి నీళ్ళలో ఆడుతూ సూర్య మీద నీళ్ళు చల్లుతుంది. సూర్య కూడా నేనేమైనా తక్కువ అన్నట్టుగా తనని ఎత్తుకొని నీళ్ళలో పడేస్తాడు. అలా ఇద్దరు చాలాసేపు ఆడుకొని అలసిపోయి ఒడ్డు మీదకి వచ్చి ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ నవ్వుకుంటారు. కాసేపటికి పక్కకి తిరిగి చెయ్యి సపోర్ట్గా పెట్టుకొని పడుకొని ఉన్న ధన్విని చూస్తూ హ్యాపీనా అంటాడు సూర్య. ఆ మాటలకు లేచి కూర్చొని తన వైపు చూస్తూ చేతులు చాపి చాలా చాలా హ్యాపీ అని అంటుంది ధన్వి నవ్వుతూ. ధన్విని చూసి నవ్వుతూ తన చేయి పట్టుకొని మీదకి లాక్కుంటాడు సూర్య. అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని ధన్వి ఒక్కసారిగా వెళ్ళి సూర్య గుండెలపై పడుతుంది. తన పడ్డ ధన్వి చుట్టూ చెయ్యి వేసి తన ముఖంపై పడుతున్న ముంగురును వేలుతో చెవి వెనక్కి నెడుతూ, నువ్వు హ్యాపీ అయ్యావు, మరి నన్ను కూడా హ్యాపీ చేయాలిగా అంటాడు కొంటెగా. సూర్య మాటలకి సిగ్గుపడుతూ ఉంటే సూర్య లేచి తనను రెండు చేతుల్లో ఎత్తుకుంటాడు. అయ్యో పడిపోతాను అంటూ గట్టిగా
సూర్య కాలర్ని పట్టుకుంటుంది ధన్వి. హాహా, నిన్ను ఇక్కడికి ఎందుకు పడేస్తాని అంటూ పక్కనే ఉన్న కాటేజ్లో తను బుక్ చేసిన రూమ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడున్న బెడ్పై పడేస్తూ ఇక్కడ పడేస్తా అంటాడు. అయ్యో సూర్య గారు, నా బట్టలు తడిగా ఉన్నాయి, బెడ్ తడిసిపోతుంది, నన్ను డ్రెస్ చేంజ్ చేసుకొనివ్వండి అంటూ బెడ్పై నుంచి లేవబోతూ ఉంటే తనని లేవనివ్వకుండా తన పైకి చేరిపోయి ఇప్పుడు వాటితో మనకేంటే పని అంటూ తనని అల్లుకుపోతాడు సూర్య. ఇదంతా గుర్తు చేసుకున్న సూర్య ధన్విని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సూర్య అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయిన శబ్దానికి లేచి ఫ్లైట్ దిగి తన లగేజ్ని తీసుకొని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని తను చేరుకోవాల్సిన హోటల్కి వెళ్ళి అక్కడే అలసటగా ఉండడంతో బెడ్ పైన పడుకొని అలాగే నిద్రలోకి జారుకుంటాడు సూర్య. సూర్యతో పాటుగా తన వెనకే బయటికి వచ్చిన అతను కూడా తను బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళి బెడ్పై పడుకొని రేపు చూస్తాను కదా, ఇన్ఫార్మర్ చెప్పింది కనుక నిజమైతే ఈసారి నిన్ను ఇలా కూడా ఉండనివ్వకుండా చేసేలా మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బ కొడతాను అనుకుంటూ విషపు నవ్వు నవ్వుతాడు అతను. పొద్దున్నే తన ఫోన్ మోగుతున్న శబ్దానికి మేల్కొని ఫోన్ని చేతిలోకి తీసుకొని స్క్రీన్పై మిహిర్ నేమ్ కనపడగానే షిట్ అంటూ లేచి కూర్చొని తలకొట్టుకుంటూ రాత్రంతా ఆ కంచు ఆలోచనలో పడిపోయి రీచ్ అవ్వగానే వీడికి కాల్ చేయడమే మర్చిపోయాను, పాపం ఎంత టెన్షన్ పడ్డారో ఏంటో అనుకుంటూ ఫోన్లు ఇచ్చేసి హలో మిహిర్ అంటాడు సూర్య. హలో అన్నయ్య, సేఫ్గా రీచ్ అయ్యావు కదా, ఏ ప్రాబ్లం లేదు కదా నీకు అంటాడు కంగారుగా. ఏం లేదురా, ఐఎమ్ ఆల్రైట్, సేఫ్గానే రీచ్ అయ్యాను, ఏదో ధ్యాసలో ఉండి మీకు కాల్ చేయడం మర్చిపోయాను, అమ్మకు కూడా చెప్పు అని అంటాడు సూర్య. ఓకే అన్నయ్య, మీటింగ్ టైం అవుతోంది, మరి నువ్వు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కిందకి రా, ఆల్రెడీ నీకోసం కార్ని అరేంజ్ చేసి ఉంచాను, డ్రైవర్కి కూడా నేను ముందే చెప్పి ఉంచాను, లొకేషన్ని కూడా షేర్ చేశాను, అతను తీసుకెళ్తాడు, నీకేం ప్రాబ్లం ఉండదు, అండ్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య, టేక్ కేర్, ఈవినింగ్ హోటల్కి వచ్చాక మళ్ళీ కాల్ చేయి నాకు అని అంటాడు మిహిర్. ఓకేరా, ఈవినింగ్ హోటల్కి వచ్చిన తర్వాత నేను కాల్ చేస్తాను, వచ్చాక అమ్మకు కాల్ చేస్తానని కూడా చెప్పు, బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు సూర్య. ఫోన్ని పక్కన పెట్టేసి బెడ్ దిగి ఆ రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీలోకి వెళ్ళి అక్కడ వ్యూని చూస్తూ ఉంటాడు. కోల్కతా వచ్చిన దగ్గర నుంచి తన మనసుకు ఎందుకో ఈ ఆరేళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటే ఈ గాలిలో ఇది అని చెప్పలేని ఒక అనుభూతి కలుగుతూ ఉంటే కాసేపు అలానే ఉండిపోయాడు. కాసేపటికి టైం చూసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కిందకు వెళ్ళి ఆల్రెడీ అక్కడ దానికోసం మిహిర్ రెడీగా ఉంచిన కారు ఎక్కుతాడు. సూర్య కార్ ఎక్కగానే ఆ కార్ డ్రైవర్ మిహిర్ ఆల్రెడీ తనకి ఆఫీసు లొకేషన్ని షేర్ చేయడంతో ఆఫీస్ వైపుకి పరుగులు పెట్టిస్తాడు. పొద్దున్నే లేచి ఎప్పట్లాగే తన పనిని పూర్తి చేసుకొని అంశుని లేపి రెడీ చేసి టిఫిన్ తినిపించి కిచెన్లోకి వెళ్ళింది తేజ. అంశుకి పాలు తేవడానికి. పాలు చల్లారుస్తూ బయటకు వచ్చి హాల్లో దిగులుగా కూర్చున్న అంశుని చూసి వీడేంటి పొద్దుటుండి డల్గా ఉన్నాడు, అసలేం మాట్లాడట్లేదు అనుకుంటూ అంశ్ దగ్గరికి వెళ్ళి వాడిని చూస్తూ నా బుజ్జి కన్నయ్య ఏంటి ఇంత డల్గా ఉన్నాడు ఇవాళ అని అంటుంది. ఆ మాటకి అంశ్ తలెత్తి తేజని చూసి మళ్ళీ తలదించుకొని అలాగే ఏమీ లేదన్నట్టుగా తలని అడ్డంగా ఊపుతాడు. కథ ఇంకా ఉంది. మరి సూర్యకి కోల్కతా రాగానే ఎందుకు తన మనసు ప్రశాంతంగా అనిపించింది? సూర్యకి తను భార్య ధన్వి కనిపిస్తుందా? మరి సూర్య వెనకాలే వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? వీళ్ళకి ఏమైనా ఆపద చేయదలిచాడా? అసలు సూర్యని విడిచి ధన్వి ఎందుకు వెళ్ళిపోయింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.